వీడియో అందరికి క్లియర్ గానే ఉంది కదా. మొత్తం డెరివేషన్ పార్ట్. లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్. లారెన్స్ అంటే సైంటిస్ట్ పేరు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి వేరే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కి లైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు దానిలో జరిగే మార్పుల్ని లారెన్స్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి దీన్ని ఏమని చెప్తామంటే లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాం. ఈ లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పడానికి నాకు ఇప్పుడు రెండు ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లు కావాలి. ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ని ఏమని తీసుకుంటున్నానంటే ఇలా తీసుకుంటున్నాను. స్పేస్ లో కాబట్టి 3 డైమెన్షనల్ తీసుకుంటున్నాను. ఈ డైరెక్షన్ ని ఎక్స్ తో చెప్తున్నాను, ఈ డైరెక్షన్ ని వై, అండ్ ఇది జెడ్ తో చెప్తున్నాను. ఇది ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అని చెప్పడానికి దీన్ని ఎస్ అని అనుకుంటున్నాను. ఈ రెఫరెన్స్ పేరేంటి? ఎస్. కోఆర్డినేట్స్ ఏంటి? ఎక్స్, వై, జెడ్. 3 కోఆర్డినేట్స్ తీసుకుంటున్నాను. ఈ 3 కోఆర్డినేట్స్ తో పాటు ఇంకో కోఆర్డినేట్ ఏముంటది? ఆల్రెడీ చెప్పాను, టైం. టైం కూడా ఒక కోఆర్డినేట్. మొత్తం ఈ 4 కోఆర్డినేట్స్ తో అబ్సల్యూట్ ఫ్రేమ్ ని చెప్పుకుంటాం. సారీ, ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ని చెప్పుకుంటాం. ఏదైనా ఒక అబ్జర్వర్ ఒక పొజిషన్ లో ఉన్నారనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు ఇంటి దగ్గర నుంచి కూర్చున్నారు. మనందరిది ఒక్కొక్క ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అవుతుంది అనమాట. నా ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లో ఎక్స్, వై, జెడ్. మీ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లో మళ్ళీ మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకు ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఒక అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు. ఇక్కడ రెస్ట్ లో ఉన్నప్పుడు ఈయన ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఇది. టైం ఇంటర్వెల్ కొంచెం జరిగింది అంటే కొంచెం టైం తర్వాత ఏమయ్యాడంటే ఈ అబ్జర్వర్ ఇక్కడ నుంచి వి వెలాసిటీతో మూవ్ అయ్యాడు. వెలాసిటీ ఎంత? వి వెలాసిటీ. వి వెలాసిటీతో మూవ్ అయ్యి ఇక్కడ నుంచి చూస్తున్నాడు అనమాట. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమని చెప్తున్నానంటే ఎక్స్ డాష్ అని చెప్తున్నాను. దీన్ని ఏమని చెప్తున్నానంటే వై డాష్ అని చెప్తున్నాను. ఇక్కడ జెడ్ డాష్. ఇందులో ఏ డైరెక్షన్ లో చేంజ్ వచ్చింది? వై డాష్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా? అంటే వై ఎంత ఉందో వై డాష్ కూడా అంతే ఉంది. జెడ్ ఎంత ఉందో జెడ్ డాష్ కూడా అంతే ఉంది. ఎటు వచ్చి చేంజ్ అయింది ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్ చేంజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వెలాసిటీతో మూవ్ అయింది? వి వెలాసిటీతో మూవ్ అయింది. ఇక్కడ ఓ నుంచి ఒక లైట్ రే పంపించుకున్నాం పాయింట్ పి దగ్గరికి. అదే లైట్ రేని ఇక్కడ ఈ ఓ డాష్ నుంచి చూసుకుంటున్నాం అన్నమాట. చూసుకుంటే ఈ రెండు లైట్ రేస్ అనేవి వెలాసిటీస్ ఒకటే ఉంటది. కానీ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లో చేంజ్ ఎంత వచ్చిందో చూడాలి. అదెంత చేంజ్? ఇక్కడ ఇనిషియల్ గా టైం ఉంటుంది, ఇది సెకండ్ టైం వస్తుంది. ఈ టైంలో ఎంత చేంజ్ వచ్చిందో దాన్ని బట్టి డిటర్మైన్ చేస్తాం అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఆఫ్టర్ టైం ఇంటర్వెల్ సెకండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ని ఎక్స్, వై, జెడ్, టీ తో చెప్పుకున్నాం. దాన్ని ఎస్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. సెకండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ని ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్, టీ డాష్ తో చెప్పుకుంటున్నాం. దాన్ని ఎస్ డాష్ తో చెప్పుకుంటున్నాం. దాని పేరు ఎస్ డాష్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, ఎస్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. అర్థమైంది కదా? 4 కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేవి చెప్తున్నాం. ఎటు వచ్చి ఇందులో చేంజ్ అయింది ఎక్కడ? ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ డాష్ అవుతుంది. కానీ వై డాష్ ఈక్వలే కదా, జెడ్ జెడ్ డాష్ ఈక్వల్లే కదా. అందుకే నేను ఏమని రాసుకుంటానంటే వై ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ కమా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ డాష్ అని రాసుకుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? లైట్ వెలాసిటీ అనేది ఏ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అయినా ఒకలాగానే ఉంటుంది అని చెప్పాలి. ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లో లైట్ వెలాసిటీ ఎంత? లైట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎంత? ఎస్ ఫ్రేమ్. సెకండ్ ఎంత? ఎస్ డాష్. ఫస్ట్ కాబట్టి దీనికి తీసుకుంటున్నాను. ఇక్కడ లైట్ వెలాసిటీ ఎంత? ఎక్కడైనా లైట్ వెలాసిటీ ఎంత? సిఏ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఏమని రాసుకుంటానంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై ఇక్కడ టైం ఎంత? టీ కదా. అందుకని ఏమని రాసుకుంటున్నానంటే సి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై టీ కింద రాసుకుంటున్నాం. దీని నుంచి సిటీ కింద రాయొచ్చు కదా. సిటీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రూట్ వాల్యూ అవుతుంది. ఈ రూట్ ఇటు సైడ్ తీసుకొస్తే వాల్యూ ఏమవుద్ది? సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా. ఇది ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఎక్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్,
లైట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం తో కాబట్టి టీ స్క్వేర్ కింద రాసుకుంటున్నాం. దీని ఈక్వేషన్ 1 అని రాసుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సేమ్ అలాగే ఇప్పుడు నేను ఏం చెప్పాలి, సెకండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అని చెప్పాలి. అంటే ఇది సెకండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఇందులో కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఎక్స్ కి బదులు ఎక్స్ డాష్ అవుద్ది, వై కి బదులు వై డాష్ అవుద్ది, జెడ్ కి బదులు జెడ్ డాష్ అవుతుంది, టైం కి బదులు టీ డాష్ అవుతుంది. దాన్ని డైరెక్ట్ గా ఇదే ఫార్ములాలో పెట్టి రాసిన సేమ్ ఇవే వాల్యూస్ వస్తాయి. అందుకే నేను డైరెక్ట్ గా ఏమైనా రాస్తున్నాను, ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 అని రాసుకుంటున్నాను. దీన్ని ఏమని చెప్తున్నాను, ఈక్వేషన్ 2 కింద రాసుకుంటున్నాను. ఇప్పుడు రెండు ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ని ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకుంటున్నాను. అప్పుడే కదా లైట్ వెలాసిటీ ఎంత చేంజ్ అయిందో తెలుస్తుంది. అందుకోసం ఏమని రాసుకుంటున్నానంటే ఈ ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని ఒకదానికొకటి ఈక్వల్ చేసుకుంటున్నాను. చేసుకుంటే వాల్యూ ఏమవుద్ది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, వై ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ అవుతుంది, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ డాష్ అవుతుంది. కాబట్టి వై ప్లేస్ లో వై డాష్ అన్న రాసుకోవచ్చు, లేదంటే వై డాష్ ప్లేస్ లో వై అన్న రాసుకోవచ్చు. రాసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ is equals to x dash square plus y dash square plus z dash square minus c square t dash square. y dash square z dash square ఇవి క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకా మిగిలింది ఎంత, x square minus c square t square is equals to x dash square minus c square t dash square. ఇది ఈక్వేషన్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటున్నాం. అంటే ఇక్కడ అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లో మనం చెప్పుకునేది ఏంటి, వై కోఆర్డినేట్ చేంజ్ అవ్వట్లేదు, జెడ్ కోఆర్డినేట్ చేంజ్ అవ్వట్లేదు. అబ్జర్వర్ అనే ఆయన ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో మూవ్ అయ్యాడు, అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వి వెలాసిటీతో మూవ్ అయ్యాడు. కాబట్టి చేంజ్ అనేది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఎక్స్ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఇక్కడ కూడా అదే రాసుకుంటున్నాం. అందుకనే ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లో ఎక్స్ స్క్వేర్ మైనస్ సిటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సెకండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లో ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ డాష్ వాల్యూ ఎంత తెలియాలి. ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఆఫ్, కే అంటే ఇక్కడ కాన్స్టెంట్, ఎక్స్ డాష్ ప్లస్ వి టీ డాష్ కింద రాసుకుంటున్నాను. అలాగే ఎక్స్ డాష్ ని ఎక్స్ డాష్ టర్మ్స్ లో రాసుకుంటున్నాను. అంటే ఫస్ట్ దాన్ని సెకండ్ దాని తరపున, అదే కదా చెప్పుకున్నాం. ఈ రెండింటికి రిలేటివిటీ చెప్పుకుంటున్నాను. ఈ ఫ్రేమ్ ని ఈ ఫ్రేమ్ రెఫరెన్స్ తో రాసుకుంటున్నాను, ఈ ఫ్రేమ్ ని ఈ ఫ్రేమ్ రెఫరెన్స్ తో రాసుకుంటున్నాను. ఎక్స్ ని ఎక్స్ డాష్ ఫ్రేమ్ తో ఎలా రాసుకుంటున్నాను, ఇక్కడ ఎక్స్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ కాబట్టి ఈ ఎక్స్ డాష్ ప్లస్ ఇక్కడ నుంచి వచ్చిన వెలాసిటీ ఇంటూ టైం ని కలిపి ఏమని రాసుకుంటున్నాను, ఎక్స్ డాష్ ప్లస్ బి టీ డాష్ అని రాసుకుంటున్నాను. మరి ఎక్స్ డాష్ కదా, ఎక్స్ డాష్ కి ఎక్స్ ఎలా ఉంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, అంటే వెనకాల ఉంది. కాబట్టి వెలాసిటీ కూడా ఏమవుతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది కదా. అందుకని కే ఆఫ్ ఎక్స్ మైనస్ విటి, వెలాసిటీ కామనే, టైం ఫస్ట్ దానికైతే టీ అవుతుంది, సెకండ్ దానికైతే టీ డాష్ అవుతుంది. అర్థమైంది కదా. ఈ రెండు ఈక్వేషన్లు ఎలా రాసుకున్నాము, ఎక్స్ అనేది ఇనిషియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, ఇనిషియల్ దానికి సెకండ్ దాని ప్రకారం రాస్తే ఈ డైరెక్షన్ లో వెళ్ళింది కాబట్టి విటి యాడ్ అవుతుంది ఎక్స్ డాష్ కి, బ్యాక్ సైడ్ కి వస్తుంది కాబట్టి మైనస్ విటి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏం చేస్తానంటే, వీడియో క్లారిటీగానే ఉందా మీకు, ఎవరైనా మైక్ ఆన్ చేసి చెప్పండి. క్లారిటీ లేదు మేడం, బ్లర్ అవుతుంది. బ్లర్ అవుతుందండి, లైట్ గా బ్లర్ అవుతుంది మేడం. అవును మేడం. ఇప్పుడు ఓకేనా, ఇంకా కొంచెం అందరూ కొంచెం సిగ్నల్ ఎక్కువగా ఉండే చోటుకి రండి. సిగ్నల్ బాగున్నాయి మేడం.
మా సిగ్నల్ లో బాగాలేదంటారా? ఫుల్ సిగ్నల్ ఉంది మేడం. క్లారిటీ వచ్చింది. ఆవిడ బాగానే ఉంది మేడం. ఇప్పుడు ఓకేనా? క్లారిటీ వచ్చింది మేడం. ఓకే మేడం. ఓకే కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఏ వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తానంటే నాకు ఇనిషియల్ ఫైనల్ కావాలి కాబట్టి నేను ఈ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ డాష్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఆఫ్ ఎక్స్ డాష్ వాల్యూ ఎంత? కే ఆఫ్ ఎక్స్ మైనస్ విటి ప్లస్ విటి డాష్. ఓకే కదా. ఎక్కడైతే ఎక్స్ డాష్ ఉందో అక్కడ ఎక్స్ డాష్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. చేసుకుంటే ఏమైంది? కే ఆఫ్ ఈ కే లోపల మల్టిప్లై చేస్తున్నాను. కేఎక్స్ మైనస్ కే విటి ప్లస్ విటి డాష్ కింద రాసుకుంటున్నాను. ఈ కేని ఇటు సైడ్ పంపించుకుంటున్నాను. పంపిస్తే వాల్యూ ఎక్స్ బై కే ఇజ్ ఈక్వల్స్ టు కేఎక్స్ మైనస్ కేవిటి ప్లస్ విటి డాష్. ఇనీషియల్ గా ఫస్ట్ ఎప్పుడు మనం టైం తీసుకున్నప్పుడు జీరోతోనే చెప్పుకుంటాం కాబట్టి సెకండ్ టైం ఇంటర్వెల్ అనేది మనకి మెయిన్. కాబట్టి టీ డాష్ విటి డాష్ వాల్యూ కావాలి నాకు. అందుకని విటి డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూస్ ని ఇటు సైడ్ పంపించుకుంటున్నాను. పంపిస్తే వాల్యూ ఏమవుద్ది? ఎక్స్ బై కే ఇది మైనస్ కేఎక్స్ ప్లస్ కే విటి అయింది. ఇందులో కాన్స్టెంట్ వాల్యూ కే కాబట్టి నేను కేని కామన్ తీసుకుంటున్నాను. దాంతో పాటు ఇక్కడ వి ఉంది కదా, నాకు టీ డాష్ వాల్యూ మాత్రమే కావాలి. టీ డాష్ వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి విని ఇటు మేడం సైడ్ బ్లర్ పంపించుకుంటున్నాను. అవుతుందండి. బ్లర్ అవుతుంది. బ్లర్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం మేడం, కొంచెం బ్లర్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. పర్ఫెక్ట్. టీ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు అది మ్యూట్ లో పెట్టండి. ఎక్స్ బై కేవి మైనస్ ఒకసారి నాకే వినిపిస్తుంది. చూడండి ఒకసారి. క్లారిటీగానే ఉంది కదా వీడియో మీకు? క్లారిటీగానే ఉంది మేడం. క్లారిటీగా ఉంది. సరే అయితే ఈ విని ఓకే ఇటు మేడం. సైడ్ తీసుకొచ్చాం. ఎక్స్ బై వికే లేదంటే కేవి మైనస్ కే ఎక్స్ బై వి ప్లస్ కేవి టి. ఇక్కడ బై వి వచ్చింది కదా, వివి క్యాన్సిల్ అయ్యి వాల్యూ ఏం మిగులుతుందంటే టీ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై కేవి మైనస్ కేఎక్స్ బై వి ప్లస్ కేటీ కింద మిగులుతుంది. ఇప్పుడు ఇన్నిటిలో ఏం కామన్గా ఉందంటే కే వాల్యూ కామన్గా ఉంది. సో నేను కే వాల్యూని బయటకు తీసుకొస్తున్నాను. కే వాల్యూని తీసుకొస్తే పైన మల్టిప్లై అయినట్టు తీసుకొస్తున్నాను. ఇక్కడ కే వాల్యూ లేదు కాబట్టి ఏమవుతుందంటే ఎక్స్ బై కే స్క్వేర్ వి అవుతుంది. ఆల్రెడీ కే ఉంది, ఇక్కడ ఒకటి కామన్ తీయడం వల్ల బై కే వచ్చి ఇంటూ ఐ కే స్క్వేర్ అవుతుంది. కే స్క్వేర్ వి మైనస్ ఎక్స్ బై వి ప్లస్ టీ. ఈ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే కిందది కొంచెం కనబట్టలేదండి పైన. ఓకేనా? ఈక్వేషన్ నోట్ అండ్ లాస్ట్ లోది రాయలేదు మేడం. కొంచెం టీ డాష్ దగ్గర కొంచెం వెనక్కి పెట్టండి మేడం. థ్యాంక్స్ మేడం. లాస్ట్దే మేడం, లాస్ట్ పాయింట్ రాసుకోండి రన్నింగ్ నోట్స్ తీసి. అదే లాస్ట్ పాయింట్ కొంచెం కనబట్టలేదు మేడం, ఆఖరి పాయింట్. ఇప్పుడు మళ్ళీ రాస్తాను ఆగుకోండి. పనబడుతుంది మేడం, కొంచెం చూపిస్తే అయిపోద్ది. అంత లాస్ట్ పాయింట్ ఇదా? అదే మేడం, లాస్ట్ పాయింట్, లాస్ట్ లైన్. కే ఆఫ్ ఎక్స్ బై కే స్క్వేర్ వి మైనస్ ఎక్స్ వి ప్లస్ టీ.
టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కేవీ ఉంది కదా మేడం, దాని కింద లైన్ మేడం. ఇదా? టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కేవీ ఉంది కదా, దాని కింద లైన్ మేడం. ఇదే కదా? అదే మేడం, కొంచెం కెమెరా కిందకి ఇస్తే అయిపోతుంది మేడం. ఆయన రాస్తారా? కే ఆఫ్ ఎక్స్ బై కే స్క్వేర్ వి మైనస్ ఎక్స్వి ఎక్స్ బై వి ప్లస్ టీ. ఇదే ఆ స్టెప్. ఇప్పుడు ఇందులో ఏది మేడం? టీ డాష్ వాల్యూ ఇది. టీ డాష్ ఇస్ ఈక్వల్స్ టు కే ఆఫ్ ఎక్స్ బై కే స్క్వేర్ వి మైనస్ ఎక్స్వి ప్లస్ టీ కింద రాసుకుంటున్నాను. ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది? ఎక్స్వి కామన్గా ఉంది కాబట్టి కే ఆఫ్ ఎక్స్ బై వి కామన్ తీస్తే 1 బై కే స్క్వేర్ మైనస్ 1 ప్లస్ టీ కింద రాసుకుంటున్నాను. ఎలాగైతే ప్లస్ టీ కాబట్టి టీని ముందుకు పెట్టుకుంటున్నాను. కే ఆఫ్ టీ మైనస్ కామన్ తీసుకుంటే ఎక్స్ బై వి 1 మైనస్ 1 బై కే స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. రాసుకోవచ్చు. ఓకే మేడం. ఓకేనా? డైరెక్ట్గా రాసుకున్నాను ఈ వాల్యూని ఇలా. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఏ వాల్యూ వచ్చింది? టీ డాష్ వాల్యూ వచ్చింది. ఇది టీ డాష్ వాల్యూ అనుకుంటున్నాను. దీనికి ఒక ఈక్వేషన్ ఇచ్చుకుంటున్నాను. దీన్ని తీసుకొచ్చి ముందు థర్డ్ ఈక్వేషన్ ఉంది చూసారా, అంటే ఏది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. దీనికి ఈక్వేషన్ 4 ఇచ్చుకుంటున్నాను. 4ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో పెట్టుకున్నాను. ఈక్వేషన్ 3 ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాం. ఇది ఈక్వేషన్ 3. ఇందులో టీ డాష్ వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్ డాష్ వాల్యూ కూడా తెలుసు, కాబట్టి రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. చేసుకుంటే వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ వాల్యూ ఎంత? ఇందాక చెప్పినట్టు కే ఆఫ్ ఎక్స్ మైనస్ విటి హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఉంది కదా అందుకని, మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ వాల్యూ కే ఆఫ్ టీ మైనస్ ఎక్స్ బై వి 1 మైనస్ 1 బై కే స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది టీ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు స్క్వేర్స్ అన్ని చేసుకుంటే వాల్యూ ఏమవుద్ది? ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఎక్స్ మైనస్ విటి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ బై వి 1 మైనస్ 1 బై కే స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు చూడండి, ఎక్స్ విటి అంటే ఎక్స్ ఒక టర్ము, విటి ఒక టర్ము. దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకుంటాను. ఇక్కడ దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకుంటున్నాను. రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ టీ స్క్వేర్ మైనస్ 2ఎక్స్ విటి మైనస్ సి స్క్వేర్ కే స్క్వేర్ కామన్ పెట్టుకుని, ఇది ఏ స్క్వేరు ఇది బి స్క్వేరు అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకుంటున్నాను. మళ్ళీ టీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ మైనస్ 2a b కింద రాసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇదంతా చేస్తుంది దేనికోసం? టైం కోఆర్డినేట్స్ కోసం. కాబట్టి రెండు ఈక్వేషన్ల కింద ఉన్నాయి. ఈక్వల్ టు ముందు ఒక ఈక్వేషన్, ఈక్వల్ టు తర్వాత ఒక ఈక్వేషన్. సింగిల్ ఈక్వేషన్ కింద చేయడానికి ఏం చేస్తున్నా అంటే ఒకవైపుకి తీసుకొచ్చుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్, ఈ కే స్క్వేర్ ఇటు సైడ్ పాజిటివ్ టర్మ్, ఇటు సైడ్కి వస్తే నెగిటివ్ టర్మ్ అవుతుంది. మైనస్ కే స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టీ స్క్వేర్ మైనస్ 2ఎక్స్ విటి, ఇది నెగిటివ్ టర్మ్ ఇటు సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది, ప్లస్ సి స్క్వేర్
కే స్క్వేర్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వి స్క్వేర్ 1 minus 1 by k square whole square minus 2t x by v 1 minus 1 by k square కింద రాసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో నాకు ఏం కావాలి, మొత్తం ఇదంతా కనబడుతుంది ఎందుకు, టైం వాల్యూస్ కోసం. అంటే టైం అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ చేంజ్ అవుతుందా విత్ రెస్పెక్ట్ టు టైంతో అని. దానికోసం ఏంటంటే టైం టీ స్క్వేర్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. టీ స్క్వేర్ వాల్యూ ఇక్కడ ఉంది, అలాగే మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇంకా ఏ టర్మ్స్ లో కూడా టీ స్క్వేర్ వాల్యూ లేదు. ఇవన్నీ ఒక చోట రాసుకుంటే వాల్యూ ఏమవుతుంది అంటే మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్, ఇక్కడ మైనస్ కే స్క్వేర్ వి స్క్వేర్, కే స్క్వేర్ వి స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ టీ స్క్వేర్, సి స్క్వేర్ టీ స్క్వేర్ కే స్క్వేర్. ఇలా రాసుకుంటున్నాను. నాకు ఓన్లీ టీ స్క్వేర్ కోఆర్డినేట్స్ కావాలి అని రాసినప్పుడు ఏం చేస్తామంటే టీ వాల్యూస్ తీసేసి కోఆర్డినేట్స్ రాసుకుంటాను. నేను ఇక్కడ నుంచి ఈజీగా ఉంటుందని చూపించడానికి రాశాను. ఈ స్టెప్ వేయక్కర్లేదు అసలు. రాస్తే వాల్యూ ఏమవుద్ది, సి స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ వి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు ఇటు వచ్చింది కాబట్టి ఈక్వల్స్ టు 0 ఉంటుంది. ఈ ఈక్వల్స్ టు 0కి మైనస్ సి స్క్వేర్ని ఇటు సైడ్ పంపించేస్తున్నాను. పంపిస్తే ఏమవుతుంది, మైనస్ కే స్క్వేర్ వి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి. దీనిలో కే కామన్ తీసాను, తీస్తే వాల్యూ ఏమవుతుంది, సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మేడం ఎక్కడ, ఇక్కడ సి స్క్వేర్ పక్కన ఇచ్చారు కదా, సి అని సి రాశారు. సి స్క్వేరేగా కింద 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 ఇక్కడ. ఓకే ఓకేనా, ఓకే మేడం. సి స్క్వేర్ మైనస్ చెప్పు లోకేష్. క్లారిటీ లేదు మేడం. కే స్క్వేర్ కామన్ ఇంకా నేను కామన్ తీయలేదు, ఇంకా రాయాలి. ఇక్కడ ఆగారు కదా, ఇక్కడ ఏంటి సి స్క్వేర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయి డౌట్? మేడం కే స్క్వేర్ కామన్ తీయాలి కదా మేడం. ఇంకా నేను కామన్ తీయలేదురా, ఇక్కడ సి స్క్వేర్ కాకుండా ఏమైనా డౌట్ ఉందా అని అడుగుతున్నా. లేదు లేదండి. ఇక్కడ కే స్క్వేర్ కామన్ తీస్తే సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అయింది. ఇప్పుడు కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఏమవుతుంది, సి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ అయింది. కే ఒకటి కావాలి కాబట్టి కే ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సి బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ కింద రాసుకుంటున్నాం. రాసుకుంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి సి బై సి మైనస్ వి అయింది. దీని నుంచి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. ఈ సిని ఇలా రాసుకుని ఈ రెండిట్లోంచి సిని కామన్ తీస్తున్నాను. తీస్తే వాల్యూ ఏమవుతుంది, సి స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. ఇందులో సి స్క్వేర్ బయటకు వస్తే రూట్లోంచి సి అవుతుంది. సి బై సి అంటే క్యాన్సిల్, మిగిలింది రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్, సి క్యాన్సిల్, 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ కే. ఈ కే అనేది ఏంటంటే అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ. అంటే నేను ఇక్కడ ఒక పొజిషన్ లో ఉండి మీరు వేరే పొజిషన్ లో ఉంటే మన ఇద్దరికి రిలేట్ చేసే కాన్స్టెంట్ మాట కే వాల్యూ అనేది. అంటే నా దగ్గర ఉండే చేంజ్, అంటే నా దగ్గర నుంచి మీ పొజిషన్ కు ఉండే రెండిట్ల మధ్యలో ఉన్న చేంజ్ ని రిప్రజెంట్ చేయడానికి కే అనేది వాడతాం అన్నమాట. కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అయింది. ఇక్కడ చూడండి వెలాసిటీ దేని మీద డిపెండ్ అయి ఉంది. ఒక వెలాసిటీ ఏమో పొజిషన్ వెలాసిటీ, అంటే మనం తీసుకునే ఆపరేటర్స్ కానీ అబ్జర్వర్ కానీ వాళ్ళ యొక్క పొజిషన్ ఎంత వెలాసిటీతో చేంజ్ అవుతుందో ఆ వెలాసిటీ బై లైట్ వెలాసిటీ. లైట్ వెలాసిటీ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఎటు వచ్చి మారేది ఏంటి, మనం ఏదైనా ఒక పర్సన్ కానీ ఆపరేటర్స్ కానీ మూవ్ అవుతూ ఉంటే వాటి యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట.
కే వాల్యూ ఇది. నాకు ఇప్పుడు కే వాల్యూ వచ్చింది కాబట్టి కే వాల్యూని తీసుకొచ్చి ఎక్స్ డాష్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఎక్స్ డాష్ వాల్యూ ఎంత? ఆల్రెడీ మనం ఇందాక రాసాం కదా, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి. కే ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ విటి. మైనస్ విటి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 1/√1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ విటి కింద రాస్తున్నాం. దీన్ని ఏమని రాయొచ్చు? ఎక్స్ మైనస్ విటి బై √1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇలా రాస్తాం. ఇది ఎక్స్ డాష్ వాల్యూ. సేమ్ అలాగే టీ డాష్ వాల్యూని కూడా కే వాల్యూ తెలిసింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. టీ డాష్ వాల్యూ ఎంత? కే ఆఫ్ టీ మైనస్ ఎక్స్వి 1 మైనస్ 1/k స్క్వేర్. ఇందులో కే రెండు చోట్ల యూజ్ చేస్తాం. ఫస్ట్ కే ఉంది, ఇక్కడ కే స్క్వేర్ ఉంది, అందులో కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. టీ ఈజ్ ఈక్వల్స్ టు కే ఆఫ్ టీ మైనస్ ఎక్స్ బై వి 1 మైనస్ 1/k స్క్వేర్. ఇందులో కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమొస్తుంది? 1/√1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ టీ మైనస్ ఎక్స్ బై వి 1 మైనస్ 1/k స్క్వేర్ కదా, రూట్ పోద్ది. 1/√1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ స్క్వేర్. రాస్తే 1/√1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ టీ మైనస్ ఎక్స్ బై వి 1/1/సి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ కింద రాసుకుంటున్నాం. రాసుకోవచ్చు కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుద్ది, సి స్క్వేర్ దీంతో మల్టిప్లై అయ్యి ఇది పైకి వెళ్తుంది. అప్పుడు 1/c స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ కింద రాస్తున్నాం. చూడండి, ఇక్కడ రూట్ ఉంది కదా, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది, దీంతో మల్టిప్లై చేస్తే సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. ఈ సి స్క్వేర్ పైకి వెళ్ళింది, 1/, ఉంది కదా, 1/1/, కాబట్టి 1/c స్క్వేర్ కింద రాసుకుని కింద సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ కింద రాసుకుంటున్నాం. ఓకేనా? ఓకే మేడం. మేడం వాయిస్ రావట్లేదు మేడం. మేడం మ్యూట్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఓకేనా? ఇక్కడ ఓకే 1/c మేడం. స్క్వేర్ ఉంది కదా, ఓకే మేడం. ఈ సి స్క్వేర్ వాల్యూ దీని కిందకు వస్తుంది, వచ్చి 1/√k వాల్యూని అలాగే రాసుకుంటున్నాం. వి స్క్వేర్ బై సి స్క్వేర్ టీ స్క్వేర్ ఎక్స్ బై వి 1 మైనస్ ఈ సి స్క్వేర్ వాల్యూ కిందకు వచ్చి సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ కింద రాసుకుంటున్నాం. ఇక్కడతో దీని వాల్యూ కూడా వచ్చింది, టీ డాష్ వాల్యూ. ఇది లారెంట్ ట్రాన్స్ఫర్మేషన్ లో మనం ఇప్పుడు ఏం కనిపెట్టాం? సెకండ్ దానిలో టైం t1 వాల్యూ కనిపెట్టాము, అలాగే దానిలో ఉండే x1 వాల్యూ కనిపెట్టాం. ఎలాగ వెలాసిటీ v అంటే ఏంటంటే మనం ఎంత చేంజ్ వచ్చిందో అంత,
అంటే ఎటొచ్చి ఏం మారలేదు, లైట్ యొక్క వెలాసిటీ ఇక్కడ కాన్స్టెంట్ గానే ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ గానే ఉంది. దాని టైం పీరియడ్ దేని మీద డిపెండ్ అయి ఉంటది? ఏది టైం పీరియడ్ అయినా సరే ఎక్స్పోజిషన్ అయినా మొత్తం రెండు కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే కే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటాయి. కే వాల్యూ అనేది ఏమని చెప్పాను? రెండు అబ్సల్యూట్ పొజిషన్స్ యొక్క కాన్స్టెంట్ వాల్యూకి రిలేట్ చేసి ఉంటుంది. అర్థమైందా? ఇదే లారెంట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ఐ క్వశ్చన్ 10 మార్క్స్.